హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపడి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే 16 రకాల కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. అలాగే ఈ టిప్స్ వచ్చేసి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్తో మనీ సేవింగ్ టిప్స్ అండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకుల్ని ఇలా కూడా వాడచ్చని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. తమలపాకుల్ని నార్మల్గా అయితే పూజకనో లేదంటే తాంబూలం కోసం వాడుతూ ఉంటారు కదా, అలా తాంబూలం కోసం పూజ కోసం కాకుండా ఈ విధంగా వాడి చూడండి. మీ తలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది జుట్టు ఊడిపోయి అలాగే చుండ్రు సమస్యతో అలాగే జుట్టు సరిగ్గా పెరగక అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, మనం తమలపాకులను తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా చూసుకోవాలన్నమాట. చూడండి, దీనిపైన అయితే ఎలా నత్తలు అయితే ఉన్నాయో, అందుకోసమని మనం శుభ్రంగా కడిగేసి నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా తీసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక 5 లేక 6 తమలపాకుల్ని, అంటే మన హెయిర్ను బట్టి, మన హెయిర్ ఎక్కువగా లాంగ్ ఉందనుకోండి ఒక 10 తమలపాకులు అయితే వేసుకోండి. మీడియం సైజు ఉంటే ఒక 5 తమలపాకులు అయితే వేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి దీంట్లోకి మిక్సీ జార్లోకి అయితే వేయండి. వేసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట, ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. తర్వాత మనం ఏ ఆయిల్ అయితే తలకు పెట్టుకోవడానికి వాడతామో ఆ ఆయిల్ని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వేయండి. అంటే మనం తమలపాకు క్వాంటిటీని బట్టి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. వేసేసి దీన్ని బాగా కలిపేసేసి దీన్ని మన జుట్టుకు స్కాల్ఫ్కు పట్టించేసి బాగా ఒక 1 అవర్ లేదంటే 1.5 అవర్ పెట్టేసి తలస్నానం చేసామనుకోండి, ఇది జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది, ఊడిపోవడం తగ్గుతుంది, జుట్టు అనేది చాలా స్మూత్గా అవుతుంది, చుండ్రు ఉన్న తగ్గిపోతుంది, జుట్టుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి. వీక్లీ వన్స్ చేశారంటే 1 మంత్ పాటు మీకే రిజల్ట్ అయితే అర్థమవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి. మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏదైనా బయటికి హోటల్కి వెళ్ళినప్పుడు అలా వాటర్ బాటిల్స్ అయితే కొంటూ ఉంటాం కదా, అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం జర్నీల్లో బాటిల్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాకును వేడి చేసి ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీనికి కావాలంటే దీనికి ఉండే స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేసేయండి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ కట్ చేసిన ఒక బాటిల్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. దీంట్లో మనము ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో క్యారెట్ కానీ దోసకాయలు కానీ, లేదు అని అంటే పిల్లలకు స్కూల్ పెట్టడానికి బనానా కానీ ఇలా పెట్టామనుకోండి, బ్యాగ్లో కూడా చాలా నీట్గా ఉంటుంది, ఒత్తుకొని పోకుండా ఉంటుంది, నల్లబడకుండా ఉంటుంది అనమాట. నేనైతే క్యారెట్ పెట్టాను చూడండి. క్యారెట్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. మనం దీంట్లో పెట్టినప్పుడు కూడా మనకి ఫ్రిడ్జ్లో తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. చూడండి, మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. లేదు పెద్దగా ఉన్నాయి అంటే ఇలా అయినా పెట్టేసేయచ్చు అనమాట. పొడుగ్గా ఇలా ఎలా అయినా సరే పెట్టేసుకొని మనకు ఫ్రిడ్జ్లో బాగా చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. మనకు వెతకాల్సిన పని ఉండదు ఏ కవర్లో ఉంది అనేసి. అలాగే ఈ బాటిల్ని కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే గిన్నెలు కడగడానికి స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడైతే దీన్ని క్యారెట్ పెట్టడానికి మీకు చూపించాను కదా, ఇలా కూడా వాడచ్చు. చూడండి, మనం స్క్రబ్బర్లు కడిగిన తర్వాత మనం గిన్నెలో కానీ, లేదు అని అంటే ఇలా ఒక ప్లేట్లో కానీ, లేదంటే మనం డిష్ వాష్ దాంట్లో వేసి పెట్టేస్తూ ఉంటాము. అవి ఆరకపోయాయి అనుకోండి, ఆ తడి వల్ల చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా సరే దాంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా వీటిని అంట్లు కడిగిన తర్వాత నీట్గా
నీట్గా వాటర్తో కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనము ఈ కట్ చేసిన డబ్బాలో ఇలా తిప్పి చేసి పెట్టేసామనుకోండి, దీంట్లో వాటర్ ఉన్నా కూడా కిందికి దిగిపోతాయి అన్నమాట, కింద డబ్బాలో పడతాయి. ఈ పైన మనకి నీట్గా ఆరిపోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. నీళ్ళు అయితే ఇక్కడ నుంచి కిందికి పడిపోతాయి. అలాగే దీంట్లో పెట్టడం వల్ల మనకి తడి లేకుండా పోతుంది, నీట్గా ఆరిపోతాయి, స్మెల్ అనేది అస్సలు రావు అనమాట. మనము బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి స్క్రబ్బర్లకు మనం తడి అలానే పెట్టేయకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదు అని అంటే దీనికి ఒక హ్యాంగర్ మాదిరి ఏదైనా కట్టేసుకొని దీనికి చుట్టూరా హోల్స్ పెట్టేసుకున్నా కూడా వాటర్ అనేది చుక్కలు చుక్కలుగా కారిపోతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలంటే కంపల్సరిగా కత్తెర అయితే ఉండాల్సిందే. ఒకవేళ మనకి కత్తెర కనిపించినప్పుడు ఇలా కూడా చేయొచ్చు అని తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి కాయిన్స్ మన ఇంట్లో 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ కాయిన్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా కొద్దిగా స్టిక్కర్ని తీసి తర్వాత దానిపైన ఇంకో కాయిన్స్ పెట్టి ఇలా తుంచేసామనుకోండి, చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది. చూడండి మనకి ఎంత కావాలంటే అంత అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సగమే కావాలి అన్న కూడా ఈ విధంగా పెట్టుకొని సగం కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కత్తెర లేకపోయినా కూడా మనం నార్మల్గా ప్లాస్టర్ తీసామంటే అస్సలు రాదు, అది చిందరబందరగా తుంచినట్లు అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసినట్లుగా ఉండాలంటే ఇలా కాయిన్స్ పెట్టి కట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు. అలాగే మనం ప్లాస్టర్ అనేది వైట్ ప్లాస్టర్ కాబట్టి ఎక్కడ ఉందో దాని స్టార్టింగ్ పాయింట్ అనేది వెతుకుతూ ఉంటాము. అందుకని మనం కట్ చేసినప్పుడే కొద్దిగా ఈ విధంగా ప్లాస్టర్ని ఇలా రఫ్ చేసినట్లుగా అనేసి పెట్టేసామనుకోండి, మనకి అది తీసుకోవాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుంది అనమాట, వెతకాల్సిన పని ఉండదు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మీలో అల్లం పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో కంపల్సరిగా అల్లం పచ్చడి అయితే ఉండాల్సిందే అనమాట. ఫస్ట్ అయితే అల్లం పచ్చడి చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి దూరగా వేయించాలన్నమాట. ఫస్ట్ అవి వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో ఒక 30 దాకా ఎండుమిర్చి వేయండి. అంటే నేనైతే దగ్గర ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకుంటాను అనమాట. ఆ ఎండుమిర్చిని అయితే బాగా దూరగా వేయించండి. ఇది సిమ్లోనే వేయించాలన్నమాట, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అలాగే 100 గ్రాముల అల్లాన్ని కూడా వేయండి. మీకు కారం కొద్దిగా తక్కువగా కావలిస్తే కొన్ని మిరపకాయలు తగ్గించేయండి, లేదు అంటే అల్లం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. నేనైతే అల్లం 100 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు అయితే వేసాను అనమాట. దీన్ని అల్లం పచ్చివాసన పోయి మనకి ఫ్లేవర్ ఎలా వస్తుంది అంటే, ఇది వేగేటప్పుడు మనం అల్లం టీ చేస్తే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట. అంటే బాగా మగ్గుతుంది అల్లం. చూడండి ఎంత బాగా కలర్ మారిపోయి మగ్గిపోయింది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా లేట్ అయినా కూడా సిమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడుతుంది కానీ లోపల అనేది ఉడకదు, పచ్చి వాసన వస్తుంది. అందుకని దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించండి బాగా. చూడండి ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడైతే బాగా వేగింది కదా, ఇలా ఎండుమిరపకాయలు, అల్లము, అలాగే మసాలా దినుసులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ధనియాలు, శనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, అల్లము ఇవన్నీ వేయించాం కదా, ఇవన్నీ ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత దీంట్లో 100 గ్రాముల బెల్లము, ఇంకా కావలిస్తే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే 100 గ్రాముల బెల్లం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేయాలి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలను వేయండి. అలాగే ఒక 50 గ్రాముల దాకా చింతపండు మెత్తగా నానబెట్టేసి దాన్ని ఇలా బాగా ఆ పిప్పి అంతా ఇలా వేసేసేయండి. తర్వాత వేడి నీళ్ళు అయితే పోయండి, చల్లనీళ్ళు పోయొద్దండి. చల్లనీళ్ళు పోసామంటే చట్నీ తొందరగా పాడైపోతుంది. అందుకోసమని కంపల్సరిగా వేడి నీళ్ళు కొద్దిగా పోసేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఇడ్లీలేకి, దోశలేకి, ఉప్మాలేకి, ఏ టిఫిన్స్ లేకైనా బాగుంటుంది, పుల్కలేకైనా బాగుంటుంది. లేదు అని అంటే మనం అన్నంలేకి, వేడి అన్నంలేకి ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒకసారి అల్లం చట్నీ చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని తడి లేకుండా నీట్గా తుడిచేసుకొని, తడి అంతా ఆరిపోయిన తర్వాత దీంట్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి
మనమైతే ఎగ్స్ వాడిన తర్వాత ఈ ఎగ్స్ పొప్పిని అయితే పడేస్తూ ఉంటాం కదా, కానీ దీనివల్ల కూడా చాలా లాభాలండి. అది ఈ లాభం ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం లోపల కడగకుండా అలానే ఉండేటట్టు చూసుకోండి. ఎగ్ను మనము బ్రేక్ చేసినప్పుడు దాంట్లో కొద్దిగానే ఉంటుంది కదా, అలానే ఉంచండి. తర్వాత దీనికి ఒక పొప్పికైతే ఈ విధంగా కళ్ళ మాదిరి గీయండి. ఇలా గీయడం వల్ల మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా ఉంటాయి కదా, మరీ ముఖ్యంగా బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గీసేసి నైట్ టైంలో ఎక్కువగా బల్లులు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో ఇలా పెట్టేసామనుకోండి, ఈ స్మెల్ అనేది అస్సలు బల్లులు అనేది రావన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా ఇలా కళ్ళు గీసినట్టుగా చూసి పెట్టామనుకోండి, అవి చూసి భయపడి అక్కడ నుంచి పారిపోతాయి. ఇంకా మళ్ళీ మన ఇంటికి కూడా రావు అనమాట. ఈ స్మెల్ పడదు. అలాగే ఇలా కళ్ళు గీయడం వల్ల భయపడిపోతాయి. ఇంకా ఎప్పుడు మన ఇంటి దరిదాపులకు కూడా రావండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే షాంపూ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. షాంపూ అయితే ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది. తర్వాత ఒక 2 షాంపూ ప్యాకెట్స్ ను అలాగే ఒక 5 పచ్చిమిర్చిని అయితే తీసేసుకోండి. ఈ అద్భుతం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. తర్వాత వీటికైతే పచ్చిమిర్చికి అయితే తొడిమెలు అయితే తీయండి. ఈ విధంగా తొడిమెలు అన్ని తీసిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా ఒక కత్తెర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మనం చాకుతో కట్ చేయాలంటే ఒక్కోసారి చెయ్యి ఘాటు అయ్యి కారం మండిపోతుంది. అందుకోసమని ఈ విధంగా అయితే కత్తెరతో అయితే కట్ చేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసామంటే సరిపోతుంది అనమాట. మనం అన్ని మిరపకాయలన్నింటినీ ఇలానే కట్ చేయాలి. దీంట్లో విత్తనాలు అనేది ఉంటాయన్నమాట. ఇలా నల్ల మిరపకాయలు తీసుకోవడం వల్ల ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. అందుకని బాగా విత్తనాలు ఉండే నల్ల మిరపకాయలు అయితే తీసుకోండి. జాలి మిరపకాయలు, లవ్ మిరపకాయలు కాకుండా ఇలా నల్ల మిరపకాయలు అయితే బాగుంటుంది అనమాట. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో మీ ఇష్టం అండి, శనగపిండి అయినా బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా సరే 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. నేనైతే శనగపిండి అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఇప్పుడు కట్ చేసిన మనము పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే వేయండి. అలాగే ఒక షాంపూ ప్యాకెట్, 1 కానీ 2 కానీ అది మీ ఇష్టం అండి. 2 అయినా వేసుకోవచ్చు, 1 అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. 2 షాంపూ ప్యాకెట్లు అయితే వేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీంట్లో కొద్దిగా వెనిగర్ కూడా వేయాలన్నమాట. వీలైతే మీ దగ్గర వెనిగర్ ఎక్కువగా ఉంటే దీన్నంతా వెనిగర్ తోటే కలిపేసేయండి. లేదు అని అంటే కనీసం ఒక 2 టేబుల్ స్పూన్లన్నా వెనిగర్ని వేసేసి ఫస్ట్ బాగా కలపండి. మనకి ఎంత తక్కువగా అవుతుందో అలా కలుపుకున్న తర్వాత దాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేయండి. ఎక్కువగా వెనిగర్ తోటే కలపడానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అలాగే ఇలా మనకు శనగపిండి అవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాంలో కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేయడం వల్ల ఎలుకలకు ఆ స్మెల్కు బాగా వస్తాయన్నమాట. మన ఇంట్లో ఎక్కడ దాక్కున్న ఎలుకలైనా సరే ఈ ఆయిల్ స్మెల్కి అయితే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ కూడా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మన ఇంట్లో కార్డ్బోర్డ్లు ఉంటాయి కదండి, కార్డ్బోర్డ్ అయితే తీసుకోండి. ఇలా వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకి పిల్లలు ఆడుకోవడానికి కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా దీన్ని హాఫ్ కానీ లేదంటే పావు భాగం కానీ కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎలా అయినా చూడండి, నేనైతే హాఫ్ కట్ చేసేసి మళ్ళీ హాఫ్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని అయితే ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. మనము ఇలా అప్లై చేసామనుకోండి, మనకి చూడండి ఇలా మనం న్యూస్ పేపర్ పైన అప్లై చేసామంటే పేపర్ అనేది ముడుచుకోబోతుంది అనమాట. ఇలా గట్టిగా ఉండే దానిపైన అయితే ఇది అలానే ఉంటుంది. ఇలా మనం అన్నిట్ల పైన అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఎలుకలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు, ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఎలుకలు ఒక్క ఎలుక ఉందంటే ఇంకా అవి పిల్లలను పుట్టించేసి చాలా ఎలుకలు అయితే ఉంటాయి కదండి. అలా ఎక్కువగా అయినప్పుడు ఇలా మనము ఇలా పిండిలో గనక షాంపూ, పచ్చిమిర్చి అలాగే వెనిగర్ వేసి కలిపి పెట్టేసామనుకోండి, ఈ ఘాటుకు మనకి ఇది వేసిన ఈ పిండి వెనిగర్ వల్ల కడుపు ఉబ్బిపోతుంది అనమాట. అవి అస్సలు ఇంకా ఇంట్లో ఉండవు, పారిపోతాయి, కడుపు ఉబ్బి చనిపోతాయి అన్నమాట. ఇంకా మనకి ఘాటు ఎక్కువగా ఉండాలి అని అంటే కొద్దిగా వీటిపైన ఎండు మిరపకాయల పొడి ఉంటుంది కదా, కారం పొడి, అది కూడా కొద్దిగా చల్లండి. ఇలా చల్లేసి పెట్టేసామనుకోండి, అవి తిన్నా కూడా దాని ఒళ్ళు దాని పళ్ళు అన్ని దురద మాదిరి వచ్చేసి అలర్జీ మాదిరి వచ్చేసి ఇంకా అది ఇంట్లో ఉండదన్నమాట. బయటకైతే పారిపోతుంది. ఇంకా జన్మలో మళ్ళీ మన ఇంటి దగ్గరికి రాదనమాట. ఈ విధంగా ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్ లో తిరుగుతుంటాయో ఆ ప్లేస్ లో
ఒక్కొక్కటి అయితే పెట్టేసేయండి. కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా నైట్ టైము, అలా కిచెన్లో ఒకటి, అలాగే సింకులో, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కింద, ఫ్రిడ్జ్ కింద, మీ ఇష్టం అండి. ఎక్కడైనా నేనైతే చెప్తున్నా, కానీ మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరిగితే అక్కడ ప్లేస్లో పెట్టండి. ఇంకా అసలు ఎలుకలు అనేది జన్మలో కూడా రావన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనకైతే పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, పేస్ట్ అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండానే పేస్ట్ ఇంకా 2-3 రోజులకు వచ్చేటంత పేస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట. అందుకోసమనే మనం పేస్ట్ను అయిపోయిందని పక్కన పడేయకుండా ఇలా ఒకసారి అయితే చేసి చూడండి. ఇప్పుడు అన్ని విపరీతమైన ధరలు ఉన్నాయి, కాబట్టి మనం దేన్ని కూడా వేస్ట్గా పడేయకూడదు అనమాట. ఇలా మనం కింద నుంచి అన్నాం అనుకోండి, ఇలా మొత్తం ఉండే పేస్ట్ మొత్తం పైన పోతుంది అనమాట. చూడండి అదైతే ఎంత పల్చగా వచ్చేసిందో. ఈ విధంగా పల్చగా పేపర్ మాదిరి వస్తుంది అనమాట. మొత్తం అయితే కింది నుంచి పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనం అయిపోయింది ఇంకా పడేయాలి అన్న దానిలో కూడా మనకి ఇంకా 2-3 రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట. చూడండి ఎంత పేస్ట్ అయితే వచ్చేసిందో. అందుకోసమని పేస్ట్ను ఊరికే పడేయకుండా ఇలా ఒకసారి మొత్తం అనేసేసుకొని పడేసేయండి. తర్వాత ఇది కిందికి రాకుండా, ఇప్పుడు మనం పైకి అనే పేస్ట్ మళ్ళీ కిందికి రాకుండా ఉండాలంటే ఇలా కింది నుంచి చుట్టేసుకొని వచ్చి దీనికి ఒక బట్టలకు పెట్టే క్లిప్ కానీ, లేదు అని అంటే ఇలా టిక్ పిన్స్ ఉంటాయి కదా, అదైనా ఒకటి పెట్టేసేయండి. ఇంకా పేస్ట్ అనేది మళ్ళీ కిందికి దిగకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 9th టిప్ ఏంటంటే చూడండి, మనం తిన్న తర్వాత పెరుగు కొద్దిగానే మిగిలి ఉంటుంది కదా, ఆ పెరుగుతో ఈ విధంగా మజ్జిగ చేసుకొని తాగండి. మనకు చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, అవేనండి అవిసె గింజల్ని మెత్తగా ఈ విధంగా పొడి చేయండి. అవి వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మెత్తగా పొడి చేయండి. ఈ పొడి మనకి దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అన్నమాట. ఈ పొడిని ఈ పెరుగులో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాగామనుకోండి, మనకు హెల్త్కి చాలా మంచిది. అలాగే జుట్టుకు మంచిది. జుట్టు ఊడిపోవడం ఉన్నా తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా పెరుగుతుంది జుట్టు. అలాగే ఒమేగా 3 ఉండడం వల్ల దీంట్లో నుంచి మనకి కావాల్సిన విటమిన్స్ అన్ని అందుతాయి అనమాట. దీన్ని 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పెరుగులోకి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఒకవేళ మీకు మజ్జిగ చేసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని, మీకు ఇంకా టేస్ట్ ఉండడానికి కావలిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోండి. బీపీ షుగర్ లేని వాళ్ళు అయితే ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని తాగేసేయండి. డైలీ ఇది తాగడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. మనకు తెలియకుండానే వెయిట్ అయితే లాస్ అవుతుంది అనమాట. తప్పకుండా దీన్ని మనం తిన్న 1/2 అవర్ తర్వాత తాగి చూడండి. ఇలా 1 మంత్ చేశారంటే పూర్తిగా వెయిట్ లాస్ అయితే అవుతారు. మీరే రిజల్ట్ అయితే చూస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకుని ఈ విధంగా చేసి చూడండి. ఈ చలికాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా మనము తెల్లవారుజామున బయటికి వెళ్ళినా తలుపు తీసినా కూడా తొందరగా జలుబు దగ్గు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దగ్గు జలుబు తగ్గాలంటే మినిమం అంటే 1 వీక్ అన్నా పడుతుంది. మళ్ళీ టాబ్లెట్ వాడాల్సిన పని ఉంటుంది. అలా టాబ్లెట్లతో పని లేకుండా ఈ విధంగా 1 తమలపాకును తీసుకొని దాంట్లో 4 మిరియాలను, 1 వెల్లుల్లిపాయను పొట్టు తీసి పెట్టేసి ఈ ఆకులో పెట్టి చుట్టేసి దీన్ని దవడ పెట్టుకొని నములుతూ దీని రసాన్ని మింగుతూ ఉన్నామనుకోండి, మనకు తెలియకుండానే దగ్గు జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. కొద్దిగా ఘాటు ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఈ రసాన్ని అయితే మింగేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అయినా, ఇంకా ఏదైనా మనం కిరాణం సరుకులైనా ఏవైనా సరే మనము ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత వాటిని వాడుకున్న తర్వాత మిగతావి అలానే పెట్టేసామనుకోండి, ఇప్పుడైతే నేను జీడిపప్పుని చూపిస్తున్నా, ఇవి అలానే పెట్టేసామనుకోండి అవి మెత్తబడిపోతాయి అన్నమాట. టేస్ట్ మారిపోతాయి మెత్తబడడం వల్ల. ఈ చలికాలం కాబట్టి ఇంకా చలికాలము తొందరగా మెత్తబడుతున్నాయి అన్నమాట. అందుకోసమని ఇవి మెత్తబడకుండా ఉండాలి, చీమలు కానీ పురుగు కానీ పట్టకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఫస్ట్ ఇలా మడచండి. తర్వాత చాకును కొద్దిగా వేడి చేయండి. ఈ విధంగా పెద్ద చాకైనా చిన్న చాకైనా, నా దగ్గర అయితే ప్రస్తుతానికి చిన్న చాకు వెజిటబుల్స్ తరుగుతాను అనమాట, అందుకని దీంతో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాకును వేడి చేసేసి ఇలా పెట్టేసామనుకోండి, ఎక్కువ వేడి చేయొద్దండి. మళ్ళీ వేడి చేసామంటే కవర్ అనేది కరిగిపోతుంది అనమాట. ఇలా లైట్ గా వేడి చేసేసి ఇలా కవర్ పైన అన్నామనుకోండి మొత్తం సీల్ చేసినట్టుగా అయిపోతుంది. చూడండి మళ్ళీ ఎలా సీల్ చేసి ఉంటామో ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అస్సలు ఓపెన్ కాదు. మళ్ళీ మనం వాడుకోవాలంటే కట్ చేయాల్సి
ఉండాల్సిందే. అందుకని ఈ విధంగా మనము ప్యాకెట్ని మనం కావాల్సినన్ని తీసుకొని ఈ విధంగా సీల్ చేసామనుకోండి, ఇంకా మనకి లోపల ఉండేటివి ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టవు, అలాగే మెత్తబడకుండా ఉంటాయి. అసలు చిన్న ప్లేస్ కూడా లేదు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనకైతే ఈ బిజీ లైఫ్ లో అసలు కుక్కర్ లేనిది మనకి ఇంట్లో పనే కాదనమాట. ఏది చేయాలన్నా కుక్కర్ ఉండాల్సిందే. పప్పు కానీ కర్రీస్ అయినా ఏదైనా సరే కుక్కర్లో అయితే ఫాస్ట్ గా అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. కానీ మనం కుక్కర్లో వంట చేసేటప్పుడు ఇలా ఒక్కోసారి గ్యాస్ కట్టర్ అనేది లూజ్ అయిపోయి మనము చేసేటప్పుడు ప్రెషర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది, దాంట్లో నుంచి ప్రెషర్ అంతా బయటికి పోతూ ఉంటుంది. అందుకోసమని అలా జరగకుండా ఉండాలి అంటే మన కుక్కర్కు పెట్టేటప్పుడు ఈ కట్టర్కి అయితే కొద్దిగా గోధుమ పిండిని అప్లై చేయండి. కొద్దిగా అప్లై చేసామనుకోండి, ఇది మూతకి టైట్గా అత్తుకొని పోతుంది అనమాట. ఇది వేడి కావడం వల్ల గోధుమ పిండి అనేది కొద్దిగా బంకగా ఉంటుంది కదా, దానికి అత్తుకొని పోతుంది. ఇంకా అసలు కుక్కర్లో నుంచి అస్సలు గ్యాస్ అనేది బయటికే రాదనమాట. ప్రెషర్ అనేది మనకి గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది, ప్రెషర్ బయటికి రాదు. అలాగే లోపల పెట్టిన అవి కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట, పప్పులైనా కూరలైనా. అందుకని తప్పకుండా మనకి ప్రెషర్ బయటకు వస్తుంది అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 13th టిప్. చూడండి, మనమైతే దోశకు నానబెట్టుకుంటూ ఉంటాం కదా. దోశకు నానబెట్టేటప్పుడు ఇవి వేసి నానబెట్టేసి చూడండి, దోశ అనేది రెస్టారెంట్లో లాగా చాలా క్రిస్పీగా, అలాగే చాలా టేస్టీగా, అలాగే కలర్ రెడ్గా సూపర్గా వస్తుందన్నమాట. మన రెస్టారెంట్లో దోశ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏం లేదండి, మనం బియ్యంతో పాటు మినపప్పును కూడా నానబెట్టాం కదా, బియ్యము 3 అయితే మినపప్పు 1 వేస్తాము. అలాగే ఆ మినపప్పుతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేయండి. మెంతులు వేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా, అలాగే కలర్ అనేది రెడ్గా వస్తుంది. మనము శనగపప్పును వేయడం వల్ల దోశ అనేది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. ఇలా వేసి నానబెట్టే చూడండి, షుగర్ ఉండే వాళ్ళు కూడా అస్సలు టెన్షన్ లేకుండా ఈ దోశను అయితే తినేసేయచ్చు. ఎందుకు అంటే దీంట్లో మెంతులు ఎక్కువగా వేసాం కాబట్టి షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, దోశలు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం పసుపుని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోని సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలన్నా పాడవకుండా ఉంటుంది. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసిన పసుపు అనమాట. దీనికి ఫుల్గా ఉండింది. ఇంకా ఇప్పటికి కూడా చూడండి, ఇంకా ఒక 2-3 నెలలకు వచ్చేంత పసుపు అయితే ఉండిపోయింది అనమాట. ఇంతవరకు కూడా ఇది పురుగు పట్టలేదు, పాడవలేదు, కలర్ కూడా చేంజ్ కాలేదు. చూడండి, ఇప్పుడే మనం తయారు చేసినట్లుగా ఎంత పచ్చగా ఉందో. ఇలా ఉండడానికి కారణం ఏమి అంటే, ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, దాంట్లో మనం ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలను కొన్ని వేసి ఆ కాటన్ క్లాత్ లో చుట్టేసి ఇలా మూట మాదిరి కట్టేసి ఈ పసుపు డబ్బాలో పెట్టేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా పాడవదనమాట. అలాగే మనము ప్రతిరోజు వాడుకోవడానికి ఇలా ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టేసుకున్నామంటే ప్రతిసారి ఈ డబ్బాను ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. మనం స్పూన్ కూడా తీసుకునేటప్పుడు పసుపును స్పూన్ తడి లేకుండా చూసుకోండి. అలా తడి లేకుండా చూసుకోవడం వల్ల పసుపు అనేది కలర్ చేంజ్ కాకుండా, అలాగే తడి తగిలి పురుగు పట్టకుండా, ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా, చాలా ఫ్రెష్ గా, చాలా పచ్చగా ఇప్పుడే తయారు చేసినట్టుగా ఉందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత దీనికి మూత పెట్టేస్తాం కదా, ఇంకా దీంట్లో అయితే మన మిరియాలు ఉన్నాయి. మరి దీంట్లో కూడా మనం మూట కట్టాల్సిన పని లేకుండా కూడా ఇలా కొన్ని మిరియాలని పసుపు డబ్బాలో వేసి పెట్టేసేయండి. ఇంకా ఇది కూడా 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట, పురుగు పట్టదు. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలని అంటే ఇలా కాటన్ క్లాత్లో మిరియాలను వేసి పెట్టేసి డబ్బాలో పెట్టేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదా, ఆ టిష్యూ ప్యాకెట్ను ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాము. కానీ అలా ఓపెన్ చేయడం వల్ల మనకి లోపల అనేది దుమ్ము అనేది వస్తుంది అనమాట. దుమ్ము పోయి పేపర్స్ అనేది దుమ్ము పట్టిపోతుంటాయి, అలాగే వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా పొరపాటున ఇలా పట్టుకున్నామంటే కింద పడిపోతాయి ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనం టిష్యూ ప్యాకెట్ని ఇలా ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చుట్టండి. చుట్టిన తర్వాత మధ్యలో ఎక్స్ట్రా వచ్చినది కట్ చేయండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒక్కొక్క టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. మనకి ఎన్ని కావలిస్తే అన్ని టిష్యూస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవడం వల్ల మనకి దుమ్ము పట్టకుండా ఉంటుంది, అలాగే పొరపాటున కింద పడినా మొత్తం కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అలాగే మనము దీన్ని
ప్యాకెట్స్ మళ్ళీ మనం చాలా రోజుల వరకు వాడకుండా ఉన్నామంటే కూడా దుమ్ము పట్టవు. ఎందుకు అంటే ఇలా తిప్పి చేసి పెట్టేసామనుకోండి ఇంకా అసలు దుమ్ము పోవడానికి ఛాన్సే ఉండదు. ఇలా పైన అయితే కింద పడిపోతాయి, దుమ్ము ఎక్కువగా పడతాయి. కాబట్టి ఈ టిప్ని ట్రై చేయండి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని వద్దనుకున్నప్పుడు ఇలా తిప్పి చేసి పెట్టేసామంటే సరిపోతుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి. మనమైతే స్టీల్ స్క్రబ్బర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం దీన్ని రోజు వాడుతూ ఉంటాం కాబట్టి దీంట్లో చూడండి ఇలా మనకి వంట చేసినప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు దాంట్లో అన్నం కానీ పప్పు కానీ దీంట్లో ఇరుక్కొని పోతూ ఉంటాయి. మనం అలానే పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది చేరుతుంది అనమాట. అలాగే ఇది పాతగా అయినప్పుడు మనకి చేతులకు కోసుకొని పోయినట్లుగా అవుతుంది. గిన్నెలు కడిగేటప్పుడు కుచ్చుకుంటుంది అనమాట. ఒక్కోసారి మన స్కిన్ లోపల కూడా పోతుంది పాతగా అయినప్పుడు. అందుకోసమని మనం అలానే వాడకుండా దీన్ని అయితే ఈ విధంగా మనం ఎంత పాతగా అయినా సరే స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా వేడి చేయండి. ఇలా వేడి చేయడం వల్ల మనకి దాంట్లో ఉండే ఏదైనా ఫుడ్వి ఉన్నాయనుకోండి, ఫుడ్వి పార్ట్స్ అవి మనం ఇలా వేడి చేయడం వల్ల దాంట్లో ఉండే క్రిములన్నీ పోతాయన్నమాట, చనిపోతాయి. అలాగే దాంట్లో ఏదైనా ఉన్నా రాలి పడిపోతాయి. అలాగే ఇవి మనకు పట్టుకున్నప్పుడు అంతా గుచ్చుకుంటూ ఉంటాయి కదా పాతగా అయిపోతే, అలా గుచ్చుకోకుండా అవి మొత్తం ఎక్స్ట్రా ఉండేటివన్నీ రాలిపోతాయి అన్నమాట. ఇవి షార్ప్ గా ఉన్నదంతా ఇలా వేడి చేయడం వల్ల కరిగిపోతుంది. చూడండి ఇలా కొద్దిసేపు వేడి చేయండి. తర్వాత దీన్ని తీసేసి దీన్ని అయితే ఇలా రాలగొట్టాం అనుకోండి, చూడండి ఎక్స్ట్రా దాంట్లో ఏదైనా ఉన్నా పీచులు అలాంటివన్నీ పడిపోతాయి అన్నమాట. అలాగే మనకి దాంట్లో బ్యాక్టీరియా వైరస్ ఏది ఉన్నా మనం వేడి చేయడం వల్ల కాలుతుంది కదండి, చనిపోతుంది బ్యాక్టీరియా అనేది. అందుకోసమని మనము గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్బరే కదా అని అలా కాకుండా ఇలా నీట్ గా అప్పుడప్పుడు వేడి చేయండి. ఎందుకంటే మన హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ మన గిన్నెలు కడిగినప్పుడు మన కడుపులోకి పోతుంది. కాబట్టి అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వేడి చేసేసేయండి. ఇంకా దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏమీ ఉండకుండా చాలా నీట్ గా ఉంటుంది. అలాగే మనకి పాతగైనా కూడా చేతులు గుచ్చుకోకుండా, నొప్పి పుట్టకుండా, కోసుకొని పోకుండా ఉంటది. ఇవండి ఈ రోజు టిప్స్. మరి ఎలా ఉన్నాయండి టిప్స్? నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఈ రోజు టిప్స్ లో ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, రకరకాల టిప్స్. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.